గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలకు రాకపోయినంత మాత్రాన పోలీసులు ఉపేక్షించే అవకాశం లేదు. ఇక్కడ పోలీసు ఉంటారు, ఉత్తరాఖండ్లో కూడా పోలీసు ఉంటారు. నిజంగా ఈ వీడియో తర్వాత కావాలని వర్షిని అడ్డు పెట్టుకొనే, డెఫినెట్గా మీరు చూస్తున్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను, వర్షిని అడ్డు పెట్టుకొనే మిమ్మల్ని మీరు కాపాడుకుంటున్నట్టుగానే కనబడుతుంది వీడియోలో. అది కాదు అనుకుంటే కనుక డెఫినెట్గా ఈ సమాజానికి సమాధానం చెప్పాల్సిందే, చట్టాలను ఎదుర్కోవాల్సిందే. నిజంగా మీరు అఘోరి తత్వాన్ని సాధారణ రూపంలో తీసుకొచ్చుకున్నట్టయితే మీ యొక్క వేషాధారణ లేకపోతే మీరు పూర్తిగా శివార్పణమయ్యానని చెప్తున్న మాటలను నిజమే అయితే డెఫినెట్గా ముమ్మాటికి సమాధానం చెప్పాల్సిందే. మీరు కేదార్నాథ్లో ఉన్నా ఎక్కడున్నా కూడా డెఫినెట్గా చట్టాన్ని నుంచి మీరు ఉపక్రమించలేరు. అట్ ద సేమ్ టైం మీతో పాటు సాధన చేసిన అఘోరీలే చెప్తున్నారు కదా, మీరు అఘోరి కాదు, అఘోరి అనకండి అని చెప్పి. చాలామంది బాబాలు అంటున్నారు కదా నార్త్ ఇండియా నుంచి, మీకు ఏదైతే నార్త్ ఇండియాలో మాకు సాగర సత్కారాలు అందుతున్నాయి, మళ్ళీ చాలామంది ఆహ్వానిస్తున్నారని చెప్తున్నారు కదా, అటువంటి దగ్గర నుంచే మీకు థ్రెటనింగ్స్ వస్తున్నాయి కదా. మీరు ఫస్ట్ సమాధానం చెప్పండి. ఈ ఆత్మార్పణాలు ఇవన్నీ కాదు. మీరు రండి తెలంగాణ రాష్ట్రానికి, లేదంటే తెలుగు రాష్ట్రాలకు రండి, వచ్చి మీరు పోలీసుల దగ్గర నుంచి ఆ యొక్క ఎదుర్కోండి, మహిళా కమిషన్ ఫిర్యాదు అందింది, వీళ్ళందరి నుంచి అక్కడ వాస్తవాలను ఎదుర్కోండి. ఆత్మార్పణం అని చెప్పి ముమ్మాటికి లేడీ అఘోరిగా చెప్పబడుతున్న మీరు డెఫినెట్గా వర్షిణిని అనే ఒక అమ్మాయిని అడ్డు పెట్టుకొని మీ ప్రాణాలు కాపాడుకుంటున్నారు. మీరు అమ్మాయిల ప్రాణాలు కాపాడడానికి వచ్చాను, అమ్మాయిలపైన మానభంగాల్ని అత్యాచారాన్ని కాపాడడానికి వచ్చారని చెప్పినంత కూడా అవాస్తవం అనేది ఈ వీడియోతో అర్థమవుతోంది. అది కాదు అని నిరూపించుకోవాలంటే మీరు తెలుగు రాష్ట్రాలకు రండి, ఈ చట్టాలని లేకపోతే కేసులను ఎదుర్కొన్న తర్వాత అప్పుడు కానీ మీకు దీనిపైన ఒక సార్థకత ఉండదు. రేపటి రోజు నిజంగానే మేము లాస్ట్గా వీడియో తను మాట్లాడింది, నిజంగా నవ్వొస్తుంది ఆ మాట వింటే. నేను చనిపోయేది కూడా వీడియో చేసి పెడతానంటే అంటే ఎంత దుర్మార్గం చూడండి. ఇక్కడ ఏ రకంగా ఆత్మహత్య చేసుకుంటానో కూడా, నేను బలవన్మరణానికి ఏ రకంగా పాల్పడతాం, మేము ఆత్మార్పణం ఎలా చేసుకుంటానో కూడా వీడియో చూసి పెడతానంటోంది. ఎందుకంటే దుర్మార్గం ఏమి ఉండకపోవచ్చు, ఆత్మార్పణం వీడియో కూడా పెడుతుందంట. ఇక్కడ మీరు వీడియోలు పెట్టడం కాదు ఇంపార్టెంట్, ముందుగా మీరు కనుక లేడీ అఘోరి, సరే మీరు నిజమా ఫేకా ఏంటనేది ఆరోపణలకు మీరు సమాధానం చెప్పాలి. మీరు కనుక వర్షిణి అనే అమ్మాయిని కనుక వెంట తీసుకోకపోయి ఉండే కనుక మిమ్మల్ని ఎవరు అడిగేవారు కూడా కాదు, మీరు ఎక్కడ పోయినా కూడా పట్టించుకునేవారే కాదు. ఎప్పుడైతే వర్షిణి అమ్మాయిని మీరు వల్లో వేసుకొని తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయినాక కూడా రా 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 అని పిలిచి మరి రప్పించుకున్నారు చూడండి, అప్పుడు మీరంటే యావత్ సమాజానికి చీదరించుకుంటుంది, మీరు కరబనగానికి చీ అంటూ అసహించుకుంటోంది. అటువంటి వాటికి సమాధానం చెప్పాల్సిన పూర్తి బాధ్యత మీ పైన ఉన్నది. ఇష్టం వచ్చినట్టుగా ఆత్మార్పణం అంటే చట్టాలు చూస్తూ ఊరుకోవు. ఒకసారి మీరు కూడా వినండి ఎంత ఎమోషనల్గా మాట్లాడుతోంది, ఎంత ఎమోషనల్ బ్లాక్మెయిల్కి తెరలేపుతున్నారు అనేది. ఒకసారి వర్షిణి అఘోరి ఏం మాట్లాడారో చూద్దాం. హరర్ మహాదేవ్ ఎంతోమంది ట్రోలింగ్ చేస్తున్నారు, ఎంతోమంది విమర్శిస్తున్నారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం, మేమైతే ఇక్కడ ఉండట్లేదు, 2 తెలుగు రాష్ట్రాలకు కూడా మేము రాము. మేము ఉత్తరాఖండ్ వెళ్ళిపోతున్నాం, కేదార్నాథ్ జీవితాంతం అటే ఉంటాం. కేదార్నాథ్కి వెళ్ళి కేదార్నాథ్ నుండి ఇంకా పైకి వెళ్ళిపోయి అక్కడనే ఉండిపోతాం. మా ఇద్దరి జీవితాలు మేము గడుపుతున్నాం. ఎందుకు మా గురించి ఇంత ట్రోలింగ్ చేస్తూ ఇంత విమర్శిస్తున్నారు? మీకేం అవసరం? మా బతుకులు మేము బతుకుతున్నాం కదా, మా జీవితాన్ని మమ్మల్ని బతకనివ్వండి. ప్లస్ అదే కాక వర్షిణిని ఈరోజు బలిస్తుంది, అలాగే వర్షిణి అఘోరి దగ్గర లేదు, ఇలాంటి తంబ్లైన్స్ పెట్టుకోవడం మానేయండి. నేను ఈమె దగ్గరే ఉన్నాను, సేఫ్గా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాం మేము. ఓకేనా, నన్ను ఎవరు బలించట్లేదు. అందుకే మేము ఇంకా ఆ 2 రాష్ట్రాల్లోకి రావాలని చెప్పి అనుకోవట్లేదు. మేము ఆ బతికేది మేము బతుకుతున్నాము. కేదార్నాథ్లో వెళ్ళిపోతున్నాం, కేదార్నాథ్లోనే ఉంటాం ఇంకా. సో ఇంకా ఎందుకు ఛానల్స్ అన్నీ మీడియా వాళ్ళందరూ ఎందుకు మా మ్యాటర్ ఒక్కటే పట్టుకున్నారు? ఇంక దేశంలో ఏమీ లేవా? 2 తెలుగు రాష్ట్రాలలో ఏ మ్యాటర్స్ లేనట్టు మా మీదనే ట్రోలింగ్ చేస్తూ పదే మా న్యూస్నే వేస్తున్నారు. చెప్తున్నాం కదా, మా దగ్గరికి ఎవరన్నా వచ్చినా సరే, చెప్పమ్మా, మా దగ్గరికి ఎవరు వచ్చినా సరే మేము మా ప్రాణాలు వదలడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. వదిలేస్తామని ఫిక్స్ కూడా అయిపోయినాం, పెట్రోల్ కూడా రెడీగా ఉంది. మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి. మేము ఆ 2 తెలుగు రాష్ట్రాలకు రాము, జీవితంలో ఇంకెప్పుడు కూడా ఆ 2 తెలుగు రాష్ట్రాలకు రాబోము కూడా. మేము ఇటే ఉత్తరాఖండ్లోనే ఉంటాం, ఉత్తరాఖండ్లోనే ఉండిపోతాం కూడా. ఒకవేళ మమ్మల్ని విడదీయాలి అని చూసే వాళ్ళకి ఒక్కటే చెప్తున్నాము, మీకు మా ప్రాణాలు పోవడమే కావాలి అంటే ప్రజలకు కానీ ఎవరికైనా కానీ, రాజకీయ వాళ్ళకి కానీ, ఇప్పుడు కేసులు పెట్టిన వాళ్ళకి కానీ మా ప్రాణాలే కావాలి అంటే చెప్పండి, మేము ఇవ్వడానికి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. 100% కాళీమాత మీద ఒట్టు ప్రాణదానం చేసుకోవడానికి కూడా ఉన్నాం. ఇప్పుడు మేము ఎప్పుడైతే మరణిస్తామో పెట్రోల్ పోసుకొని ఈ కార్తో సహా పోతాం కదా, అప్పుడు కూడా మళ్ళీ విమర్శించండి, అప్పుడు కూడా ట్రోలింగ్ చేసుకోండి. 2 ప్రాణాలు పోవడానికి
ప్రత్యేకంగా 2 ప్రాణాలు పోవడానికి ఎవరైతే ట్రోలింగ్ చేస్తున్నారో, ఎవరైతే విమర్శిస్తున్నారో, ఎవరైతే కేసులు పెడుతున్నారో, ఎవరైతే వ్యతిరేకంగా చూస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాము. దొంగ కేసులు పెట్టిన వాళ్ళకి కూడా చెప్తున్నాం. 2 ప్రాణాలు పోవడానికి మీరే కారణం. మీకు మా ప్రాణాలు పోతే మీకు ఆనందం అనిపిస్తుంది అంటే దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. త్వరలోనే ప్రాణాలు కూడా వదిలిపోతాం. ఎవరైనా మమ్మల్ని పట్టుకోవడానికి వచ్చినా, మా దగ్గరికి వచ్చినా సరే మా ప్రాణాలు వదలడానికి సిద్ధం. అలాగే అసత్య వాక్యాలు చేసే వాళ్ళకి కూడా చెప్తున్నాము, ఇది ఆపితే బాగుంటుంది. ట్రోలింగ్స్ కూడా ఆపితే బాగుంటుంది. నేను ఈమె దగ్గర సేఫ్గా ఉన్నాను. మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి. మేము బతుకుతున్నాం కదా. మేము మీ రాష్ట్రాలలో కూడా రాము కదా, ఎందుకు మమ్మల్ని బతకనియట్లేదు? మీరు 2 ప్రాణాలు కోల్పోతున్నారు, చూసుకోండి, జాగ్రత్త. రేపటి రోజున మీ ఇంట్లో వాళ్ళు కూడా ఉంటారు. మీడియాలో ఇంకా ఘోరంగా మా గురించి ఏదైనా వస్తే మేము ప్రాణదహనం అయితే చేసేస్తాము. మేము కూడా ఓపిక ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటుంది. మేము కూడా సహించలేకపోతున్నాము. ఏంటి అసలు ఆ మాటలు ఏంటి, ఆ తంబ్లైన్స్ ఏంటి, వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీటింగ్లు పెట్టి వాళ్ళు మాట్లాడే మాటలు చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి. మీరు అనుకుంటున్నారేమో కానీ వాళ్ళు అలాగే అంటారు, చనిపోరని. 100% ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను, ఎలా మరణిస్తున్నాం అనేది. ఎవరైనా సరే మమ్మల్ని ఇప్పటికి కూడా మా న్యూస్ ఆపకపోతే మా బతికేది మేము బతుకుతుంటాం కదా. అక్కడైతే లేం కదా 2 రాష్ట్రాల్లో. మీకు మా వల్లే ఇబ్బంది కదా. మేము అక్కడ లేం కదా మీ కళ్ళ ముందు. కానీ మేము రాము కదా, మీకు అదే కావాలి కదా. మేము రాము 2 రాష్ట్రాలల్లో. మేమేదో ఉత్తరాఖండ్కి వెళ్ళి బతుకుతాము. ఇప్పటికైనా ఆ యూట్యూబ్ వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ చెప్పేది ఒకటే, మా న్యూస్లు ఆపేస్తే బాగుంటుంది. ఇంకా దేశంలో చాలా ఉపయోగపడే న్యూస్లు ఉన్నాయి, అవి చూపించండి. మాది ఒక్కటే కాదు కదా. ఇప్పటికైనా ఆపుతారని చెప్పి 2 ప్రాణాలని తీసుకోవాలనుకుంటే ఇంకా చేసుకోండి. ఇంకా చూసి ఈ వారం రోజులలోనో ఇంకా ఈ 2-3 రోజులలోనో చూస్తాము, లేకుంటే డైరెక్ట్ దహనం అయిపోతాము. అప్పుడు మీరందరూ ఆనందించండి, మీరందరూ ఆనందంగా ఉండండి. మా ప్రాణాలు పోయిన తర్వాత మీరందరూ కలిసి ఆనందంగా విందు భోజనం చేసుకోండి. ఇంకా మోకిరాబాద్ లో కేసు అంటారా, ఆమె పెట్టింది చెల్లదు. ఆ జడ్జి ఎవరైతే డబ్బులు వేశారో ఆయన వచ్చి కేసు పెడితేనే చెల్లుతుంది. ఇంకా మొదటి భార్య అంటారా, అది టోటలీ ఫేక్ అని చెప్పి మీకు కూడా అర్థమైపోయి ఉండాలి. అర్థమై ఉంటుందేమో అనుకుంటున్నాము. అది టోటలీ ఫేక్, 100% ఫేక్. రుజువులు లేనిదే ఆమె ఎందుకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంది? అందుకే చెప్తున్నాం, మమ్మల్ని మాలాగా బతకనివ్వండి. మేము చాలా బాగున్నాము, ఆనందంగా ఉన్నాం, కలిసిమెలిసి ఉన్నాం. మా వల్ల మీకు ఎలాంటివి రాదు. మేము ఆ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా రాబోము, మాకు అవసరం లేదు కూడా. రైట్, మీ తెలుగు రాష్ట్రాల్లోకి రాము ఏంటి? మీ తెలుగు రాష్ట్రాలా? ఎవరైనా రమ్మని అడిగారు? నేను కన్న ఊరికి సహాయం చేద్దామని వచ్చాను, ఇక్కడ సేవ చేసుకుంటానని చెప్పి వచ్చింది ఈ లేడీ అఘోరి కాదా? మీరు చెప్పండి. సికింద్రాబాద్లో ముత్యాలమ్మ ఆలయంలో ఆ విగ్రహ ధ్వంసం తర్వాత ఎవరైనా వెళ్ళి అఘోరి నువ్వు రామ్మ అని పిలుచుకొచ్చారా? నేను తెలుగు రాష్ట్రాలను కన్న ఊరికి సేవ చేసుకుంటానని చెప్పి వచ్చింది ఈ లేడీ అఘోరి. సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చిందని చెప్పింది లేడీ అఘోరి. ఇప్పుడు ఒక అమ్మాయి రాగానే సనాతన ధర్మం ఏంటి ఇక్కడ నేను అడగట్లేదు. నువ్వు ఫేకా ఒరిజినలా ఏం జరిగిందనేది కొంతమంది ఆరోపిస్తున్నారు, వాళ్ళకి సమాధానం చెప్పి నేను అడగట్లేదు ఆ విషయాలన్నీ కూడా. అడిగేది ఒకటే సూటిగా, ఒక అమ్మాయి రాగానే సనాతన ధర్మం రక్షిస్తానని చెప్పిన నీ మాటలు ఏమైపోయాయి? ఒక అమ్మాయి రాగానే ఇక్కడ ఏదో ఉద్ధరించడానికి వచ్చాను, కన్న ఊరిలో సేవ చేసుకుంటానని చెప్పినటువంటి నీ మాటలు ఎక్కడ పోయినాయి? నువ్వు వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఏమేమి ధ్వంసాలు జరిగి అన్నింటినీ కాపాడుతాను, ఇక్కడే ఉంటాను, పూజలు చేస్తాను, ప్రభుత్వాలు ముఖ్యమంత్రులు సైతం పేరు తీసుకొని మాట్లాడారు కదా, మాట్లాడబోయాయి. అంటే నేను వచ్చిన పని అయిపోయింది అన్నట్టుగా ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోవడం అని నేను వచ్చిన పని. అమ్మాయి కోసం మీరు వచ్చింది. ఇక నేను వెళ్ళిపోతాను, కేదార్నాథ్లో ఏదో వెలగదీస్తానన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో డెఫినెట్గా అంటే ఎదుర్కోవాల్సిందే, ఏదో తప్పించుకొని పారిపోతాను, ఇవన్నీ కూడా ఎమోషనల్ బ్లాక్మెయిల్ కిందకి వస్తాయి. పోలీసులు ఏం చర్యలు తీసుకుంటారు చూడాలి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ పెట్రిషా అందిస్తారు. ఎస్ పెట్రిషా, మరొక సంచలన వీడియో రిలీజ్ చేసి లేడీ అఘోరి వర్షిని సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారారు. మరోసారి ఏకంగా ఎమోషనల్ బ్లాక్మెయిల్, బలవన్మరణానికి పాల్పడతాం, ఆత్మార్పణ చేసుకుంటామని చెప్పి ఇన్ని రోజులుగా అఘోరి మాట్లాడి ఇప్పుడు వర్షిని కూడా మాట్లాడుతోంది. సో ప్రజెంట్ ఈ వీడియో పైన పోలీసు ఎటువంటి రెస్పాన్స్ తీసుకునే అవకాశం ఉంది? పోలీసుల రియాక్షన్ ఏంటంటే తను గతంలో కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేసి కొన్ని సందర్భాల్లో దాట వేస్తూ వచ్చింది, కొన్ని సందర్భాల్లో తన మాట కూడా కామన్గా అయిపోయి తన మాటను విశ్వసించే అవకాశం లేదు. తన పక్కన ఒక అమ్మాయి ఉంది, తన పరిస్థితి ఏం కాబోతోంది? సో ప్రజెంట్ పోలీసు రియాక్షన్ ఏంటి దీనిపైన?
ఎస్, ఇప్పటికే లేడీ అఘోరి ఒక వీడియో రిలీజ్ చేసింది. చాలా మంది ట్రోలింగ్ చేస్తున్నారు, విమర్శిస్తున్నారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను, మేము ఇక్కడ ఉండట్లేదు, 2 తెలుగు రాష్ట్రాలకి మేము రాము. ఇది మీ రాష్ట్రం, మేము ఉత్తరాఖండ్ వెళ్ళిపోతున్నాము, కేదార్నాథ్ వెళ్ళిపోయి జీవితాంతం అక్కడనే ఉంటాము, అక్కడి నుంచే ఉంటాం మేము, కానీ తెలుగు రాష్ట్రాలకు మేము రాము. మా ఇద్దరి జీవితాలు మేమే గడుపుతున్నాం. మా గురించి ఎందుకు ఇంత అసభ్యంగా ఇంత విమర్శిస్తున్నారు, ట్రోలింగ్స్ ఎందుకు చేస్తున్నారు, మీకేం అవసరము, మా బ్రతుకు మేము బ్రతుకుతున్నాం, మా జీవితాన్ని మమ్మల్ని వదిలేయండి అంటూ కూడా చెప్పుకుంటా వస్తున్నాడు. మరోవైపు ఎమోషనల్ బ్లాక్మెయిల్ అనేది కూడా పూర్తిగా జరుగుతుంది. ఒకవైపు వర్షిణిని బలిస్తాము, వర్షిణి అఘోరి దగ్గర లేదు అన్నట్టు పిచ్చి పిచ్చిగా థంబ్నెయిల్స్ పెడుతున్నారు. ఇవంతా కూడా తక్షణం ఆపేయాలంటూ కూడా లేడీ అఘోరి మాట్లాడుతూ